హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, మీనం లాంటి కళ్ళు, హరివిల్లు లాంటి కనుబొమ్మలు, దొండపండు లాంటి పెదాలు, చిలక ముక్కు, దానికి ఒక ముక్కెర, నీలం రంగు చీరలో కళ్ళకు నిండుగా కాటిక పెట్టుకొని అందంగా ఏ కల్మషం లేకుండా నవ్వుతూ కనిపించింది తను. తన్ను చూస్తూ లోకాన్ని మరిచాడతను. తను ఎటు వెళ్తే అటు వెళ్తున్నాడు. అది గమనించిన తన పేరు సత్య. సత్య, హలో మిస్టర్, ఎవరు మీరు? ఎందుకు నా వెంట తిరుగుతున్నారు? అది అది అనుకుంటూ ఉండగా అక్కడికి తన ఫ్రెండ్ హరి వచ్చాడు. పెళ్లి స్టార్ట్ అయిందిరా కృష్ణ, ఇక్కడ ఏం చేస్తున్నావు అన్న తన ఫ్రెండ్ పిలుపు విని టక్కున అక్కడి నుండి తప్పించుకుని వెళ్ళిపోయాడు. సత్య మాత్రం వాళ్ళు వెళ్ళిన వైపు అలానే చూస్తూ నించుంది. తన చెల్లి నంత వచ్చి, అక్క, అమ్మ పిలుస్తుంది అంటే ఈ లోకంలోకి వచ్చింది సత్య. అది సత్య వాళ్ళ కజిన్ మ్యారేజ్. వాళ్ళు చాలా క్లోజు. తన పేరు పల్లవి. అలా పెళ్లిలో మొదటిసారి సత్యం చూసిన తనను తను మర్చిపోయాడు కృష్ణ. హరి, ఏంరా అలా వెళ్ళిపోయావు? ఏమోరా, తను చూడగానే అంటూ ఆపేశాడు కృష్ణ. తను ఎవర్రా అన్నాడు హరి. మరేం లేదురా, అక్కడ ఒక అమ్మాయిని చూసారా? ఎంత అందంగా ఉందో తెలుసా? అబ్బా, అచ్చం చందమామలా ఉంది. తన కళ్ళు ఉన్నాయిరా, అవి చాలు, అయస్కాంతం అనుకో. కృష్ణ, నువ్వు ఒక అమ్మాయి గురించి ఇలా మాట్లాడింది 10 ఏళ్ల క్రితమేరా. అమ్మాయిలంటేనే అసహ్యంతో చూస్తావు. అలాంటిది నువ్వేంటి ఒక అమ్మాయి గురించి మాట్లాడమేంటి? నోరు ఎల్లబెట్టి చూస్తారు హరి. కృష్ణకి ఒక్కసారిగా గతం గుర్తుకు వచ్చింది. అంతే, అక్కడి నుండి లేచి బయటకు వెళ్ళిపోయాడు. అక్కడ జరిగేది సత్య కజిన్ మ్యారేజ్. మన కృష్ణ పెళ్లి కొడుకు, బెస్ట్ ఫ్రెండ్ అనమాట. హరి వెంటనే లేచి బయటికి వెళ్ళి కృష్ణని తీసుకుని లోపలికి వస్తాడు. రే, సారీరా, ఐఎమ్ రియల్లీ సారీ నేను అన్నాడు హరి. ఇట్స్ ఓకేరా, వదిలే, నేనే కొంచెం ఎమోషనల్ అయ్యాను. పాపం, పవన్ మన కోసం చూస్తున్నాడు, పదవాన్ని పలకరించి వద్దాం అన్నాడు కృష్ణ. మళ్ళీ స్టేజ్ దగ్గర సత్య కంటపడుతుంది. సత్యను అలా చూస్తూ ఉంటే కృష్ణకెందుకో తెలియని ప్రశాంత అనిపిస్తుంది. సత్య కూడా కృష్ణను చూస్తుంది, కానీ కొంచెం కోపంగా ముఖం పెట్టి కనుబొమ్మలు పైకి ఎగరేస్తూ ఏంటా అన్నట్టు అడుగుతుంది. కృష్ణ ఏం లేదు అన్నట్టు పక్కకి చూస్తాడు. అలా పెళ్ళి అయిపోగానే అందరు తినేసి వెళ్ళిపోతారు. అది నైట్ అవ్వటంతో ఎవరు ఎక్కువసేపు ఉండరు. సత్య అక్క, నాన్న పిలుస్తున్నారు, త్వరగా వెళ్ళాలి అని చెల్లి పిలుస్తూ ఉంటే పల్లవి దగ్గర నుండి కదలబోతూ పల్లవిని గట్టిగా హక్ చేసుకుని సత్య, అక్క ఉండొచ్చు కదా కొంచెం సేపు, నాకు కూడా టెన్షన్ తగ్గుతుంది ప్లీజ్ అంది పల్లవి. నాన్న పిలుస్తున్నారా? సర్లే ఉండు, నాన్నకి ఏదో ఒకటి చెప్పేసి వస్తా అంది సత్య. అని సత్య వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళబోతుండగా కృష్ణ తనకి అడ్డంగా వస్తాడు. సత్య, మనం ఎప్పుడైనా కలిసామా అనే ప్రశ్నకి వెనక నుండి వస్తున్న సత్య వాళ్ళ నాన్ని చూసి, సారీ అండి, నేను మిమ్మల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం ఆయన ఇంత చెప్తున్నా కృష్ణ పక్కకు జరగపోవటంతో వాళ్ళ నాన్న చూస్తే ఏమన్నా అనుకుంటారని కృష్ణను పక్కకి నెట్టేసి వెళ్ళిపోతుంది సత్య. అది గమనిస్తాడు హరి. ఎందుకురా ఆ అమ్మాయి అలా నెట్టేసింది అని సత్యవైపు కోపంగా చూస్తూ కృష్ణని పట్టుకుంటాడు హరి. తన్ని ఎందుకో చాలా దగ్గరగా చూసిన అమ్మాయిలా అనిపిస్తుందిరా, ఎందుకో తెలియట్లేదు. ముందు ఎవరిని చూసినా నేను ఇంతలా మాట్లాడాలి అనుకోలేదు అంటూ ఉండగా అక్కడికి సత్య వస్తుంది. సారీ అండి, మా నాన్నగారు వస్తున్నారని టెన్షన్లో మిమ్మల్ని అలా నెట్టేశాను. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ కృష్ణ గారు అంటుంది. ఏం పర్లేదులేండి. అవును, మీకు నా పేరు ఎలా తెలుసు? ఇందాక మీ ఫ్రెండ్ పిలుస్తూ ఉంటే విన్నా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది సత్య. సత్య వెళ్లే వైపు చూస్తాడు కృష్ణ. ఒక్కసారైనా వెనక్కి తిరిగి చూస్తుందా అని. కాని సత్య మాత్రం చూడదు. ఇంకా నైటు సత్య అండ్ ఫ్యామిలీ ఇంటికి వెళ్ళిపోతారు. కృష్ణ వాళ్ళు కూడా బయట రూమ్ తీసుకున్న దగ్గరికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు వ్రతం. అందరు అక్కడ శ్రద్ధగా పూజారి చెప్పే కథలు వింటూ ఉంటారు. ఇంకా కొందరు క్యాటరింగ్ పనులు, పెద్దవాళ్ళు ముచ్చట్లు అది జరుగుతూ ఉంది. కానీ సత్య వ్రతంలో కనిపించలేదు. కృష్ణ కళ్ళు సత్య కోసం వెతుకుతూ ఉన్నాయి అని హరికి అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరికీ అర్థమైంది. చూస్తుంటే సత్యకి కృష్ణకి ముందే పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఎలా అనేది కృష్ణకి గుర్తు రావట్లేదు. సత్య అక్కడికి రాలేదు అని కృష్ణ కొంచెం బాధపడతాడు. ఆ తర్వాత రోజు కృష్ణ బెంగళూరుకు వెళ్ళిపోతాడు. ఎందుకంటే తను అక్కడే వర్క్ చేస్తున్నాడు. అలానే ఒక 3 నెలలు గడుస్తాయి.
కృష్ణ తన ఫ్రెండ్స్తో కలిసి రెస్టారెంట్కి వెళ్తాడు. వాళ్ళు ఫుడ్ తిని అంతా అయిపోయిన తర్వాత సరదాగా బయటకు వెళ్తారు. తన ఎదురుగా వస్తున్న అమ్మాయిని చూసి సత్యనా కాదా అనుకుంటూ ఉండగా, హాయ్ అండి కృష్ణ గారు, ఎలా ఉన్నారు? హే సత్య, మీరిక్కడా అన్నాడు కృష్ణ. ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉండి వచ్చానండి అంటుంది సత్య. అవునా అన్నాడు కృష్ణ. వాళ్ళు 2 మాటలు మాట్లాడుకొని సత్యకి లేట్ అవుతుందని అక్కడి నుండి వెళ్ళిపోయింది. కృష్ణ కొంచెం స్టన్ అయి తనే ముందు మాట్లాడింది అనుకుంటూ వెనక్కి తిరిగి పిలవాలి అనుకునే లోపల సత్య అక్కడి నుండి వెళ్ళిపోయింది. కృష్ణ మాత్రం ఆ రోజంతా సత్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా కనిపించి ఇలా మాయమైపోయిందని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు. మరుసటి రోజు పొద్దున్నే 6కు లేచి జాయింగ్కి వెళ్లే అలవాటు ఉంది కృష్ణకి. అలానే ఆ రోజు కూడా వెళ్ళటం. మళ్ళీ సత్య ఎదురవుతుంది కానీ కృష్ణను చూడదు. తను ముందు వెళ్ళిపోతుంది. పిలుద్దాం అనుకునే లోపల సత్య మళ్ళీ మాయమైపోగానే కృష్ణ ఈసారి ఎలా అయినా తన్ని ఆపి మాట్లాడాలనుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోతాడు. 9కంతా ఆఫీస్కి వెళ్తాడు కృష్ణ. ఆ రోజు క్లయింట్ మీటింగ్ ఉంటుంది. అక్కడ మళ్ళీ సత్య కనిపిస్తుంది. కృష్ణ సత్యం చూసి తనేనా కాదా అనుకుంటూ ఉండగా ఈ లోపల సత్య ఒక ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తుంది. అంటే సత్య ప్రాజెక్ట్ టైఅప్ అయిన కంపెనీ, కృష్ణ పనిచేసే కంపెనీ ఒకటే. ఆ విషయం తెలియగానే ఎందుకో తెలియకుండానే కృష్ణ ఆనందానికి హద్దులు లేవు. సత్య వైపు చూస్తూ ఉండిపోతాడు. మీటింగ్ అయ్యాక సత్య అంటూ తన వెనకాలే వెళ్తాడు. తను కూడా కృష్ణను పలకరించి ఇద్దరు కలిసి క్యాంటీన్ తినడానికి వెళ్తారు. కృష్ణ ఏం మాట్లాడడానికి ట్రై చేసినా తను మాత్రం ఎక్కువగా సమాధానం ఇవ్వటం లేదు. సరేలే, కొత్త అని ఇబ్బంది పడుతుందేమో అనుకుని సైలెంట్ అయిపోతాడు. ఈ 2 మంత్స్ కృష్ణ వాళ్ళ ఆఫీస్కి రావాలి సత్య కూడా. ఎందుకంటే వాళ్ళ ప్రాజెక్టు అక్కడే కాబట్టి. అందుకే కృష్ణనే కొంచెం ముందు చనువు తీసుకొని, సత్య మీరిక్కడ ఎక్కడ ఉంటున్నారు అంటాడు కృష్ణ. దగ్గర పీసులో ఉంటున్నా అంటుంది సత్య. ఓ, మరి బై వాక్ ఇక్కడికి వస్తావా? దగ్గర అంటే నడిచి వచ్చేంత దగ్గర కాదండి, ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. సో క్యాబ్లో వస్తాను అంటుంది సత్య. అవునా, మీరేమనుకోను అంటే నేను అనుకుంటాను అంటుంది సత్య. అనేది పైకి లేచి వెళ్ళిపోతుంది. కృష్ణ మాట పూర్తవ్వకముందే. అలా వెళ్ళిపోవటం తనకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అండ్ సత్య ఎందుకు ఇలాగ బిహేవ్ చేస్తుంది అనే ప్రశ్న మొదలవుతుంది కృష్ణకి. ఇక సత్య సైడ్కి వస్తే సాయంత్రం ఆరవ్వగానే ఇంటికి వెళ్ళిపోతారంతా. అలానే సత్య కూడా పీజీకి వెళ్తుంది. వెళ్తున్నంతసేపు ఎందుకు కృష్ణతో అలా బిహేవ్ చేశాననుకుంటూ బాధపడుతూ ఉంది. అప్పుడు తన పీజీ రావడంతో రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి కాసేపు అలా కూర్చొని తన బెస్ట్ ఫ్రెండ్ ఆద్యకి కాల్ చేస్తుంది. చెప్పవే, ఏదో ఉంటే గాని ఫోన్ చేయవుగా, ఏ ఘనకార్యం వెలగబెట్టావు అంది ఆద్య. ఆపవే, నువ్వు మరీ నన్ను విలన్ చేసేస్తున్నావు అంటుంది సత్య. కృష్ణ గురించేనా అంటుంది ఆద్య. ఆ అంటే అది, అవును అంటుంది సత్య. నువ్వు మారవు సత్య, మారనే మారవు అని కాల్ కట్ చేసింది ఆద్య. సత్య మళ్ళీ ఫోన్ చేస్తుంది. ముందు చెప్పేది విను అని మధ్యాహ్నం జరిగిన విషయం అంతా చెప్తుంది. మంచి పని చేశావు, అతను అక్కడే కట్ చేయాలి అంటుంది ఆద్య. అలా అనకురా అంటుంది సత్య. నువ్వు నోరు మూసుకో, ఇంకా లేట్ అవుతుంది, పోయి తినేసి వచ్చి పడుకో, నాకు నైట్ షిఫ్ట్ ఉంది, నేను వెళ్ళాలి అని ఆద్య కాల్ కట్ చేస్తుంది. ఆద్య కోపంగా కాల్ కట్ చేశాక సత్యం మెల్లిగా కళ్ళు మూసుకుని తన జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతుంది. అవి సమ్మర్ హాలిడేస్. సత్య తన చెల్లి కలిసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. హాలిడేస్ తర్వాత తన 8th క్లాస్కి ప్రమోట్ అవుతుంది. ఎంతో ఎగ్జైటింగ్గా ఉంది తనకు. అలానే సమ్మర్ హాలిడేస్ అంతా బాగా ఎంజాయ్ చేశారు. సత్యకి స్టోరీలు చదవటం అన్నా రాయటం అన్నా చాలా ఇంట్రెస్ట్. అలానే ఆ టైంలో తను కొన్ని బుక్స్ చదివేది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో ఒక చిన్న లైబ్రరీ ఉండేది. అక్కడ చాలా కథల పుస్తకాలు ఉండేవి. అండ్ ఇంట్రెస్టింగ్ ఫాక్స్ బుక్స్ ఉండేవి. అలా వారానికి 3 సార్లు అన్నా సత్య అక్కడికి వెళ్ళేది. అలా వెళ్ళి ఒకరోజు తను సగం చదివిన బుక్ కోసం వెతుకుతూ ఉంది. అది కనిపించక అక్కడ ఉన్న లైబ్రరీ అని అడిగింది. ఇందాకే ఒక అబ్బాయి తీసుకున్నాడు అని బుక్లో చూసి చెప్తాడతను. ఆ బుక్కు ఇంకొకటి కూడా లేదు అని చెప్పగానే సత్య నిరాశగా అక్కడి నుండి ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడని వెతుకుతూ ఉంది. అంటే బుక్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళే అన్నమాట. అక్కడ ఒక 10 మంది ఉంటారు. అందులో ఆ బుక్ ఉన్న అబ్బాయిని వెంటనే కనిపెట్టింది మన సత్య. సత్య సైలెంట్గా వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ అంటుంది.
అతను తన వైపు చూడడు. బుక్లో లీనమైపోయి ఉంటాడు. సత్య అక్కడ గట్టిగా అరిస్తే అందరికి డిస్టర్బ్ అవుతారు అని మెల్లగా చెయ్యి పట్టి తడుతుంది. వెంటనే బుక్ నుండి బయటకు వచ్చి ఏంటి అని అడుగుతాడు. ఈ బుక్ నేను సగంలో ఉన్నా మీరేమనుకోకపోతే నాకు ఈ బుక్ ఇప్పుడు ఇస్తారా, ఒక 1 అవర్లో ఇచ్చేస్తా ప్లీజ్ అంటుంది. అతను నీకు కావాలంటే ఇంకొకటి తీసుకో నేను ఇవ్వను అంటాడు సత్యమొహం చూడకుండానే. కాని ఏమనుకున్నాడో ఏమో వెంటనే తనకు ఆ బుక్కునిచ్చి తన కళ్ళలోకి చూస్తాడు. చూడ్డానికి ముద్దుగా పెద్ద కళ్ళు వేసుకుని రెడ్ కలర్ డ్రెస్ 2 జడలు వేసుకుని కనిపిస్తుంది. సత్య థ్యాంక్ యూ సో మచ్, మీ పేరు కృష్ణ అని చెప్తాడు అతను. అక్కడి నుండి కృష్ణ వెళ్ళిపోతాడు. సత్య బుక్ చదివేసి ఇంటికి వెళ్ళిపోతుంది. సమ్మర్ సెలవులు అయిపోయాయి కాబట్టి ఇంటికి కూడా వెళ్ళిపోతారు వాళ్ళు. సత్యకి ఎందుకో ఒకసారి కృష్ణను చూడాలనిపిస్తుంది కానీ కుదిరే పని కాదు అని అర్థమై గమ్ముగా ఇంటికి వెళ్ళిపోతారు. ఫస్ట్ డే స్కూల్కి వెళ్తుంది. తను అక్కడ ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. అప్పుడే తనకి ఎదురుగా వస్తాడు కృష్ణ. తన కళ్ళను తానే నమ్మలేకపోతుంది. కాసేపు తర్వాత తెలుస్తుంది కృష్ణ వాళ్ళ నాన్న బ్యాంక్ ఎంప్లాయీ, ఆయనకి ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల ఈ ఊరికి వచ్చారు అని. కృష్ణ తనకంటే 1 ఇయర్ పెద్ద. ఆ వయసులో ఉన్నది ప్రేమ లేక అట్రాక్షనా అదంతా తను ఆలోచించలేదు. కృష్ణను చూస్తే చాలు అనుకుంటుంది. ఎప్పుడు తన వెంటే వెళ్ళటం తన్నే చూడ్డం చేసే సత్యం. అలా వాళ్ళ స్కూల్ డేస్ అయిపోయిన తర్వాత ఇంటర్ జాయిన్ అవుతారు. కృష్ణ ఉన్న కాలేజీలోనే సత్య కూడా జాయిన్ అవుతుంది. కానీ తనకు తెలియని విషయం ఏంటి అంటే ఆ టైంలో కృష్ణ ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అని. తన పేరు సౌమ్య. తను అండ్ కృష్ణ క్లాస్మేట్స్. ఈ విషయం సత్యకి ఎలా తెలిసిందంటే కాలేజ్ అంతా హాట్ టాపిక్ వాళ్ళ లవ్ స్టోరీనే. కృష్ణ పైన ఉన్నది నిజంగా ప్రేమ అని అప్పుడే తెలుసుకుంటుంది సత్య. ఆ విషయం విన్నాక తట్టుకోలేకపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు తనకి. అంత విషయం తన ఫ్రెండ్ ఆద్యకు చెప్తుంది కానీ ఆద్య మాత్రం ఎవరో చెప్పింది విని నువ్వెలా నమ్ముతావు, వెళ్ళి కృష్ణతో ఇప్పటికేం డైరెక్ట్గా మాట్లాడు, విషయం తెలుసుకో అని చెప్తుంది. సత్య కూడా అదే కరెక్ట్ అనుకొని సరే అని చెప్పి పక్క రోజు ఎలా అయినా కృష్ణతో మాట్లాడాలనుకుని ధైర్యం తెచ్చుకొని కృష్ణ క్లాస్ వైపుగా నడుస్తుంది. అక్కడ కృష్ణని సౌమ్యతో చూసి అందరూ చెప్పింది నిజమే అని కన్ఫర్మ్ చేసుకుంటుంది సత్య. ఈ కాలేజీలో ఉంటే వాళ్ళని ఎప్పుడు చూస్తూ ఉండవలసి వస్తుందని వాళ్ళ ఇంట్లో ఏదో కారణం చెప్పి కాలేజ్ మారిపోతుంది. కృష్ణని మర్చిపోలేక సతమతం అవుతుంది కానీ ఏ రోజు స్టడీస్ని నెగ్లెక్ట్ చేయలేదు. తన్ని మర్చిపోవాలని తను ఎప్పటికీ ఎదురుపడకూడదు అని కోరుకుంది. కానీ పెళ్లిలో చూసి షాక్ అయిన సత్య కృష్ణ తన వెనక రావటం చూసి ఇంకా ఎక్కువ షాక్ అయింది. వేరే వాళ్ళు వెళ్ళవలసిన ప్రాజెక్ట్కి తను చాలా కష్టపడి బెంగళూరులో ప్రాజెక్టు తెచ్చుకొని వస్తుంది. కృష్ణ వాళ్ళ పీజీ దగ్గరే రూమ్ తీసుకుని ఉంటుంది. అలా సత్య అన్నీ ఆలోచిస్తూ మెల్లగా 3 అలా టైంకి నిద్రపోతుంది. పొద్దున్న లేచి ఆఫీస్కి వెళ్దామని రెడీ అవుతుంది. అలా కిటికీ నుండి బయటకు చూస్తూ ఉన్న సమయంలో కృష్ణ కనిపిస్తాడు. అంతే సత్య ముఖంలో రంగులు మారిపోతాయి. కాసేపు నవ్వు, కాసేపు బాధ అన్నీ ఒకేసారి వస్తాయి తనకి. అయినా ఎవరు వస్తే మనకెందుకు, మన పని మనం చూసుకుందామని యాటిట్యూడ్ లుక్స్తో మిర్రర్లో చూసుకుంటూ నవ్వుకుంటూ రెడీ కిందికి వెళ్ళిపోతుంది. సత్యని చూసిన కృష్ణ వెనకాలే సత్య అని పిలుచుకుంటూ రావటం సత్యకి బాగా నచ్చింది. ముందు నవ్వుకుంటూ తర్వాత సీరియస్గా వెనక్కి తిరిగి చూస్తుంది ఏంటి అన్నట్టు. ఏం లేదు సత్య, కలిసి వెళ్దాం, ఎందుకు నడుచుకుంటూ వెళ్ళటం, అంత కష్టం వద్దులే నాతోరా అన్నాడు కృష్ణ. నేను చెప్పానా నడుచుకుంటూ వెళ్తా అని, క్యాబ్ బుక్ చేసుకుంటున్నా, నాకేం కష్టం లేదు ఓకేనా అంది సత్య. ఎందుకు మనీ వేస్ట్, ఇద్దరం కలిసి బైక్ పైన వెళ్తే సరిపోతుంది కదా అంటాడు కృష్ణ. మిస్టర్ కృష్ణ గారు అంత బాధపడకండి, కంపెనీ వాళ్ళే ట్రావెలింగ్ ఛార్జెస్ ఇస్తారు, ఇది సపరేటే, సో మీరు దయచేయండి. ఈ లోపల సత్యకి క్యాబ్ వస్తుంది. తను అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కృష్ణ మాత్రం నవ్వుకుంటూ ఏదో గుర్తు వచ్చిన వాళ్ళ ఆలోచిస్తూ వెళ్ళిపోతారు ఆఫీస్కి. అలా సాయంత్రం అవుతుంది. సత్యకి క్యాబ్స్ బుక్ అవ్వక కష్టపడుతూ ఉండగా హలో మేడం లిఫ్ట్ ఇవ్వమంటారా అని కొందరు సత్యని చుట్టుముడతారు. హెల్ప్ అని గట్టిగా అరుస్తుంటాను. వెంటనే కృష్ణ వచ్చి వాళ్ళని దాటుకుని వెళ్ళి సత్య పక్కన నించొని బ్రో వదిలేయండి బ్రో మేము వెళ్ళిపోతాం అని రిక్వెస్ట్గా అడుగుతాడు. సత్య కృష్ణ వైపు చూస్తూ ఏంటి ఇలా రిక్వెస్ట్ చేస్తున్నాడు, నాకు తెలిసిన కృష్ణనేనా,
తను అని అనుకుంటూ ఉండగా కృష్ణని వాళ్ళలో ఒకడు గట్టిగా తన్నటంతో తను కింద పడిపోతాడు. సత్య వెంటనే కృష్ణ అని అరుస్తూ దగ్గరికి వెళ్తూ ఉండగా ఒకడు సత్య చేతిని పట్టుకుంటాడు. తన్ని లాక్కుని పక్కకి నెట్టి దగ్గరికి వెళ్తూ ఉండగా గట్టిగా వెనక నుండి పంచిస్తాడు కృష్ణ. కృష్ణ ఇచ్చిన పంచ్కి పక్కన పడిపోతారతను. సత్యముఖంలో టెన్షన్ కృష్ణకి ఏమన్నా అవుతుందేమని కాదు, వాళ్ళకేమన్నా అవుతుందేమో అని. కృష్ణ వదిలే వాళ్ళని, మనం వెళ్ళిపోదాం అంటుంది సత్య. నీకింకా ఈ భయం పోలేదా? మళ్ళీ మాట్లాడతా, పక్కకి జరుగు అన్వి. సత్య షాక్ అయి కృష్ణ వైపు చూస్తుంది. ఎందుకో తెలుసా? సత్య పూర్తి పేరు సత్యన్విత. అన్వి అని ముద్దుగా కొందరు మాత్రమే పిలుస్తారు. వాళ్ళ అమ్మ నాన్న అండు ఆద్య. కృష్ణ అలా పిలిచేసరికి నా పేరు ఎలా తెలుసు అని ఆలోచిస్తూ అయినా నేను ఏం మారాలి అనుకుంటూ ఉండగా కృష్ణ తన దగ్గరికి వెళ్ళి, ఇది అసలే మంచి ప్లేస్ కాదు సత్య, అందుకే నేను డ్రాప్ చేస్తా పీజీ దగ్గర అని చెప్పా. నువ్వు అసలు వినే రకం కాదుగా, ఇప్పటికైనా రా నాతో అని చేయి పట్టుకుని వెళ్తూ ఉండగా కృష్ణ, నీకు నేను తెలుసా? అంటే మొన్న పెళ్ళిలోనే కదా కలిసాము. నీకు నా పేరు ఇవి ఎలా తెలుసు? కృష్ణ వెనక్కి తిరిగి సత్యని గట్టిగా హక్ చేసుకుని నాకు అన్నీ తెలుసు సత్య అని అంటాడు. అది ఊహించని సత్య కృష్ణ హక్ చేసుకునేసరికి ఏం చేయాలో అని అర్థం కాదు. సత్య ఇన్ని రోజులు నాకు చెప్పే అవకాశం రాలేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, పెళ్లి చేసుకుంటావా నన్ను? కృష్ణ, సీరియస్గా అడుగుతున్నావా? నా నా నాకేం జరుగుతుందో అర్థం కావట్లేదు అంటుంది సత్య. నేను నిన్ను ఫస్ట్ ఎప్పుడు చూశానో తెలుసా అంటాడు కృష్ణ. పెళ్లిలో అంటుంది సత్య. కాదు, వేసవి సెలవుల్లో మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. వాట్ అంటుంది సత్యం. నువ్వు నన్ను ఎప్పటి నుండి ఇష్టపడుతున్నావు? అంతకు ముందు నుండే నేను నిన్ను ఇష్టపడుతున్నా. కానీ ఆ ఏజ్లో అది లవ్ అంటారని నాకు తెలియదు. కానీ నిన్ను చూసిన ఫస్ట్ టైం నాకు నచ్చేశావు. నువ్వు నన్ను లైబ్రరీలో ముందు చూసావు, కానీ నేను దానికి వారం ముందే చూసాం. అసలు నేను లైబ్రరీకి వచ్చిందే నీకోసం. ఆ బుక్ నువ్వు చదివేది అని తెలిసి కావాలని తీసుకున్నాం. నీతో ఎలా అయినా మాట్లాడాలి అనుకున్నా, కానీ మాట్లాడలేక బుక్ ఇచ్చేసి వెళ్ళిపోయా. మా నాన్నకి ట్రాన్స్ఫర్ అయింది ఒక ఎత్తు అయితే, నువ్వెక్కడ చదువుతున్నావు అదే స్కూల్ చూస్ చేసుకుని ఇంట్లో వాళ్ళని ఒప్పించి నేను జాయిన్ అయ్యాం. నీతో మాట్లాడదాం అనుకున్న ప్రతిసారి ఇది కరెక్ట్ టైం కాదు అని సైలెంట్ అయిపోయేవాణ్ణి. మళ్ళీ నేను చదివే ఇంటర్ కాలేజ్లో జాయిన్ అయ్యావు. అక్కడన్నా నీ ప్రపోజ్ చేద్దాం అనుకున్నా, కానీ సౌమ్యతో నాకు రిలేషన్షిప్ ఉన్న విషయం రూమర్ కానీ నువ్వు నమ్మేశావు. నిజానికి సౌమ్య నాకు మరదలు, కానీ మా ఇద్దరికి ఒకరిపైన ఒకరికి ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నాకు నువ్వు కాలేజ్ మారిపోయాక తెలిసింది ఈ విషయం నువ్వు మమ్మల్ని అపార్థం చేసుకున్నావని. నీతో డైరెక్ట్గా మాట్లాడదామంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని భయం. సరే అని నేను ధైర్యం చేసుకునేలోపు నువ్వు చదువుకోవడానికి డిగ్రీకి వేరే ఊరికి వెళ్ళిపోయావు అని చెప్పారు. ఏం చేయాలో అర్థం కాలేదు. నీ గురించి ఎవరిని అడిగినా తెలియదని చెప్పారు. కాన్ దేవుడి దయ వల్ల మళ్ళీ పెళ్లిలో చూసా. కాన్ నువ్వు నన్ను పట్టించుకోకపోయేసరికి బాధగా అనిపించింది. సరేలే, ఎప్పటికైనా నీతో మాట్లాడదామనుకునేసరికి నువ్వు పక్క రోజు వ్రతంకి రాలేదు. నన్నందరూ ఏదో దోషిలా చూశారు. ఎందుకో నాకు అర్థం కాలేదు. తర్వాత తెలుసుకున్నా నువ్వు నన్ను ఎంతలో లవ్ చేస్తున్నావో. ఆ రోజు పెళ్లిలో కూడా కావాలని అడిగా, మనం ముందు ఎప్పుడైనా కలిసామా అని. నీ రియాక్షన్ చూద్దామనుకున్నా, కానీ నువ్వు నన్ను పట్టించుకుంటే కదా. అందుకే బెంగళూరు వచ్చావని కూడా నాకు తెలుసు. ఇప్పటికైనా బయటకు చెప్పు సత్య, నేనంటే నీకు ఇష్టమని. సత్యం నవ్వుతూ నువ్వు చాలా లేట్ చేశావు కృష్ణ. అన్నీ తెలిసిన నీకు నా ఎంగేజ్మెంట్ అయిన విషయం తెలియదా? కృష్ణ ఆశ్చర్యంగా తన్ని చూస్తూ, ఏం మాట్లాడుతున్నావు? నీకు ఎంగేజ్మెంట్ అయిందా? ఎవరితో సత్యం? చెప్తే ఏం చేస్తావు? నువ్వెలానో ఈ పెళ్లిని ఆపలేవు కృష్ణ. నేనిక్కడికి నీకోసం వచ్చిన మాట నిజమే, కానీ ఎందుకు వచ్చానో తెలుసా? నాకు ఈ 3 నెలల టైం ఏం చేసినా ఎలా ఉన్నా, అందుకే నిన్ను చూడాలనిపించి, నీతో మాట్లాడాలనిపించి అందుకే ఇక్కడికి వచ్చేసాం. కానీ ఇక్కడికి రావటానికి ఎన్ని కష్టాలు పడ్డానో నాకే తెలుసు. ఎవరితో నీకు ఎంగేజ్మెంట్ అయింది అంటాడు కృష్ణ. రా రా రవితేజ రాజు అంటుంది సత్య. ఏంటి, వాడితో నీకు పెళ్ళి ఏంటి సత్య? ఆటలుగా ఉందా అంటాడు కృష్ణ. నేనేం ఇష్టంతో పెళ్లి చేసుకోవట్లేదు, తప్పక చేసుకుంటున్నా అంటుంది సత్య. ఏం జరిగింది అంటాడు కృష్ణ. ఎందుకు కృష్ణ? ఏం జరిగిందో చెప్పినంత మాత్రాన గతం మారుతుందా? చూడు సత్య, వాడితో ఎందుకు ఈ పెళ్లి జరుగుతుందో కారణం ఏంటో చెప్పు.
తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాం. వద్దు కృష్ణ, వాడితో పెట్టుకుంటే అని సత్య చెప్తూ ఉండగా అక్కడికి వస్తాడు రవితేజ. సత్య, ఇక్కడేం చేస్తున్నావు? అయినా ఈ టైంలో ఇక్కడెందుకున్నావు అని గంభీరమైన గొంతుతో అడుగుతారు రవితేజ. సత్య భయపడుతూ ఆ ఆ అది ఇప్పుడే ఆఫీస్ అయింది అని చెప్తూ ఉండగా, పద పీజీలో డ్రాప్ చేస్తా, రే నారాయణ బండి తీయి అని గట్టిగా చెప్తాడు. కృష్ణ ఏం ఊహించలేదు కాబట్టి సైలెంట్గా అక్కడ జరిగేది చూస్తూ ఉంటాడు, ఏం చేయాలో అర్థం కాక. సత్య ఏం చెప్పలేదు కదా కృష్ణకి. సత్య కళ్ళల్లో భయం చూసిన కృష్ణకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. అసలు ఏం జరిగిందో ఏం చెప్పకుండా వెళ్ళిపోతుంది. సత్య రవితేజ పెళ్లి ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు కృష్ణ. ఆ రోజంతా సత్య గురించి ఆలోచన. అందుకే సత్య వాళ్ళ పీజీకి వెళ్తాడు కృష్ణ, కానీ అక్కడ సత్య ఉండదు. ఇక కృష్ణకి టెన్షన్ మొదలవుతుంది. కృష్ణ వాళ్ళని కొడుతూ ఉంటే వాళ్ళకేమన్నా అవుతుందని సత్య ఎందుకు భయపడింది? పీజీలో సత్య ఉండదు. అక్కడ అందరినీ కనుక్కుంటాడు కృష్ణ. కానీ అందరూ మాకు తెలియదు అని చెప్తారు. పీజీ వెకేటేట్ చేయలేదు కానీ సత్య పీజీకి రాలేదు అని చెప్పేసరికి కృష్ణ వెంటనే తన మరదలు సౌమ్యకి కాల్ చేస్తారు, సత్య నెంబర్ కావాలని. రే ఏమైంది అంతలా టెన్షన్ పడుతున్నావు? అయినా సత్య నెంబర్ నా దగ్గర లేదు కదా అంటుంది సౌమ్య. ఏం జరిగిందో తర్వాత చెప్తా, ఒక పని చెయ్యి. ఆద్య లేకుంటే ఇంకెవరైనా నీకు సత్యకి మ్యూచువల్ ఉన్నారేమో గుర్తు చేసుకో సౌమి. ఆ ఉన్నారా, రూపా ఉంది, ఒకసారి తను అడుగుతా. కానీ టైం చూసావా, రాత్రి 2:30. అర్జెంట్ సౌమ్య, ప్లీజ్ ఫాస్ట్గా కనుక్కో అంటాడు కృష్ణ. సరే వెయిట్ అంటుంది సౌమ్య. ఒక 10 మినిట్స్లో సత్య నెంబర్ పెడుతుంది సౌమ్య. జరిగిన విషయమంతా సౌమ్యకి చెప్తాడు కృష్ణ. వాట్ ది హెల్, వాడితో సత్యకి పెళ్ళి అంటుంది సౌమ్య. అది నేను జరగనివ్వను, డోంట్ వరీ, ప్రజెంట్ సత్య ఎక్కడ ఉంది అనేది కనుక్కోవాలి అంటాడు కృష్ణ. సౌమ్య సరే జాగ్రత్తరా అని కాల్ కట్ చేస్తుంది. కృష్ణ సత్య నెంబర్కి కాల్ చేస్తాడు. హలో ఎవరు అంటుంది సత్య. సత్య అంటాడు కృష్ణ. సారీ రాంగ్ నెంబర్ అంటుంది సత్య. కృష్ణ మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూ ఉంటాడు. ఈ లోపల తనకి సత్య నుండి మెసేజ్ వస్తుంది. కృష్ణ ప్లీజ్ డోంట్ కాల్ మీ, వాడు నా పక్కనే ఉన్నాడు అండ్ కాల్ స్పీకర్లో పెట్టి మాట్లాడమన్నాడు, అందుకే కట్ చేసా. అండ్ నా కోసం వస్తే నువ్వే చిక్కుల్లో పడతావు. లీవ్ మీ, నువ్వు హ్యాపీగా ఉండాలి కృష్ణ. ఆ మెసేజ్ చూసిన కృష్ణకి కోపం తన్నుకు వస్తుంది. లొకేషన్ షేర్ చేయి, ఎక్కడ ఉన్నావంటాడు కానీ సత్య ఏం చెప్పదు. నిజానికి సత్య భయస్తురాలు. కృష్ణకి భయపడేవాళ్ళు అంటే కోపం. కొంచెం భయపడితే సరే, కానీ సత్య అన్నిటినీ ఎక్కువగా ఊహించుకుని భయపడుతుంది. అలాగే కృష్ణ తన్ని కాపాడగలడు అని నమ్మకం ఉన్న కృష్ణకి ఏమన్నా అవుతుందేమో అని అసలు ఏ విషయం చెప్పదు. వాళ్ళు ఇంటర్ చదివే టైంలో సత్య అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ బయట వెళ్తున్నప్పుడు కొందరు వాళ్ళని తప్పుగా మాట్లాడతారు. ఆ తెలుసుకున్న కృష్ణ వాళ్ళని చావకొడతాడు, కానీ వాళ్ళు సౌమ్యని కూడా కామెంట్ చేసిన వాళ్ళు. అందుకే సత్య సౌమ్య కోసం ఏమో అని వదిలేస్తుంది, కానీ కృష్ణ తన కోసం వాళ్ళతో ఫైట్ చేసినట్టు ఫీల్ అవుతుంది. కానీ తనకేమన్నా అవుతుందేమో అని భయం కూడా ఉంది. ఒకడు చెయ్యి పట్టుకుంటేనే కళ్ళు తిరిగి పడిపోయేంత భయస్తురాలు సత్య. కానీ తర్వాత మెల్లిగా భయం పోగొట్టడానికి ట్రై చేసింది. అలా ఉండగా పల్లవి పెళ్లి అయిన కొన్ని రోజులకు సత్య ఎప్పట్లానే ఆఫీస్కి వెళ్తూ ఉండగా రోడ్డు పైన ఒక మనిషిని ఒకడు కొట్టం చూస్తుంది. జనాలంతా చుట్టూ ఉంటారు కానీ ఏం పట్టించుకోరు. సత్య కొంచెం ధైర్యం చేసి అతన్ని కాపాడడానికి వెళ్ళటం. అప్పుడే రవితేజ మన సత్యం చూస్తాడు. సత్య కాపాడాలనుకుంది ఆ రవితేజని. ఎందుకంటే వాడు చేసిన ఏదో పనులకి వేరే వాళ్ళు వీణ్ణి చితకబాదారు. సత్య వెళ్ళి వాళ్ళంతా వెళ్ళిపోయాక అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేయిస్తుంది. అంతే, రవితేజకి సత్యని ఎలా అయినా పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. నిజానికి రవితేజ మంచివాడు కాదు అనే విషయం తనకి తెలిసినా అతను ఎలా ఉంటాడు అనేది చాలామందికి తెలియదు. అందుకే పాపం మంచితనంతో కాపాడింది. అది జరిగిన వారం రోజులకు పెళ్లి సంబంధం మాట్లాడడానికి ఇంటికి వస్తారు రవితేజ వాళ్ళు. నాన్న ససేమిరా ఒప్పుకోరు. ఇక మంచిగా అడిగితే ఒప్పుకోరని బెదిరించి ఒప్పిస్తాడు. సత్య వెళ్ళి నాకు కొంచెం టైం కావాలని అడగటం, తను ఒప్పుకోవటం అంత బాగానే ఉంటుంది, కానీ రౌడీని పెళ్లి చేసుకోవడం ఏంటి అనే బాధ, కృష్ణ లేదు అన్న బాధ తన్ని చాలా అంటే చాలా వేధిస్తున్నా తను మాత్రం బయటికి నవ్వుతూ ఉండడానికి ట్రై చేసి
వాళ్ళ అమ్మ నాన్న కూడా ఏం చేయలేని పరిస్థితి. పోలీసులకు చెప్పినా అతన్ని ఏం చేయలేరు అని చాలా సఫర్ అవుతూ ఉంటారు. అప్పుడే సత్య ఒకసారి అయినా కృష్ణను చూడాలి, కలవాలి అని ప్రాజెక్ట్ పని మీద బెంగళూరు వెళ్తుంది. ప్రస్తుతం సత్య ఏం చెప్పదు అని అర్థమైన కృష్ణ వెంటనే తన చెల్లికి కాల్ చేస్తాడు. విషయమంతా తెలుసుకుంటాడు. కృష్ణ మనసులో మంచి చేయటానికి వెళ్ళి నువ్వే ఇరుక్కున్నావా అనుకుంటూ అసలు ఇప్పుడేం జరిగింది, ఇంతకి సత్యని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడు. వెంటనే కృష్ణ తన ఫ్రెండ్ ఆర్యకి కాల్ చేస్తాడు. అతను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటాడు. విషయమంతా చెప్పి తర్వాత సత్య నెంబర్ని ట్రాక్ చేసి లొకేషన్ షేర్ చేయమని చెప్తాడు కృష్ణ. ఆర్య ఒక 20 మినిట్స్కి లొకేషన్ పంపుతాడు. వెంటనే ఆ ప్లేస్కి స్టార్ట్ అవుతాడు మన కృష్ణ. బెంగళూరుకి కొంచెం దూరంలో ఉండే ఒక ప్లేస్ అది. అక్కడ ఉన్న గెస్ట్ హౌస్ దగ్గర వాళ్ళ కార్ని చూస్తాడు కృష్ణ. వెంటనే బైక్ పక్కన పడేసి అక్కడ కిటికీలో నుండి చూస్తాడు ఏం జరుగుతుందో అని. సత్య ఉన్న రూమ్ అది. బెడ్ పైన కూర్చొని ఏడుస్తూ కనిపిస్తుంది. తన విండో నుండి లోపలికి దూకుతాడు కృష్ణ. సత్య కృష్ణని అక్కడ చూసి కొంచెం షాక్ అవుతుంది, కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. గెస్ట్ హౌస్లో కృష్ణను చూసిన సత్య షాక్ అవుతూ కృష్ణ నువ్వేంటి ఇక్కడ అంటుంది సత్య. కృష్ణ వెంటనే సత్య దగ్గరికి వెళ్ళి చెంప చల్లుమనిపిస్తాడు. సత్య ఏడుపు ముఖం పెట్టుకొని కృష్ణ వైపు బాధగా చూస్తుంది. బుద్ధి ఉందా నీకు అసలు? కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? ఒక పక్క నేనేమైంది అని అడుగుతున్నా కదా, అంత నమ్మకం లేదా నా పైన? నేను కాపాలేననుకున్నావా? అలా కృష్ణ తిట్టుకుంటూ పోతూ ఉంటాడు. సత్య వెంటనే కృష్ణను హక్ చేసుకొని సారీ కృష్ణ, నువ్వు నన్ను సేవ్ చేస్తావని నాకు తెలుసు. కానీ ఆ టైంలో నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. అందుకే ఏం చెప్పలేదు. సారీ కృష్ణ. నువ్వు ఏదైనా చెప్తేనే కదా నాకు తెలుస్తుంది సత్యం. చూడు ఇప్పటికైనా ఆ భయంని పక్కన పెట్టు. నన్ను నమ్ము, నేను చూసుకుంటాం. అప్పుడే డోర్ తట్టిన సౌండ్ వస్తుంది. మేడం మీకు ఫుడ్ తీసుకుని వచ్చాను అంటాడు మేడ్. ఆ వస్తున్నా అంటుంది సత్య. సత్య తలుపు తీసి మేడ్ దగ్గర ఫుడ్ తీసుకొని లోపలికి వచ్చి తలుపు వేస్తుంది. కృష్ణ నువ్వు ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు, వెళ్ళిపో. నేను వెళ్ళడానికి రాలేదు, నిన్ను నాతో తీసుకుని వెళ్ళడానికి వచ్చా, పద నాతో అన్నాడు కృష్ణ. అది అది ముందు ఈ భయం పక్కన పెట్టు సత్య, నీవు ఉన్నా అని చెప్తున్నా కదా, రా నాతో అంటాడు కృష్ణ. సత్య సరే అని కృష్ణ వెనకాల నడుస్తుంది. కిటికీ నుండి కిందికి దిగుతారు ఇద్దరు. అక్కడి నుండి కృష్ణ సత్యం తీసుకుని వెళ్ళిపోతాడు. అవును, ఇంత సడన్గా ఎందుకు ఇక్కడ తీసుకుని వచ్చావు అన్నాడు కృష్ణ. ఏదో పని మీద బెంగళూరుకి వచ్చాడట. సరే అని నన్ను చూడ్డానికి ఆఫీస్ దగ్గరికి వచ్చాడు. కానీ అక్కడ నీతో మాట్లాడడం చూసి ఇలా తీసుకుని వచ్చేశాడు. రేపు ఊరికి వెళ్దాం, ప్రజెంట్ ఇక్కడ రెస్ట్ తీసుకొని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. ఈ లోపల నువ్వు వచ్చేశావు, జాబ్ మానే అని చెప్పాడు. ఆ బానే ఎక్కువ చేస్తున్నాడుగా, చెప్తవాడి పని అంటాడు కృష్ణ. కృష్ణ వాళ్ళ ఫ్రెండు అంకిత ఉన్న పీజీ దగ్గర ఆపి ఈ నైట్కి ఇక్కడ ఉండు, నేను అన్ని తనతో మాట్లాడతా, నేను రేపు మార్నింగ్ వచ్చి పికప్ చేసుకుంటా, మీ ఊరికి వెళ్దాం అంటాడు కృష్ణ. కృష్ణ లవ్ యూ, నీకు నేనంటే ఇంత ఇష్టం ఉందని తెలుసుకోలేకపోయాను. కృష్ణ తన దగ్గరికి తీసుకుని లవ్ యూరా, నువ్వేం వరి అవ్వకు, అంకుల్ అండ్ ఆంటీతో నేను మాట్లాడతాను అలా చెప్పి కృష్ణ అక్కడి నుండి పక్కన ఉన్న తన పీజీకి వెళ్ళిపోతాడు. కానీ నైట్ అంతా నిద్రపోకుండా సత్య ఉన్న పీజీని గమనిస్తూ ఉంటాడు కృష్ణ. టైం పొద్దున 4 అలా అవుతూ ఉన్న టైంలో సత్య నుండి కృష్ణ కాల్ వస్తుంది. కృష్ణ అని ఏడుస్తూ ఉంటుంది సత్య. సత్య ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? ఆగు, పీజీ దగ్గరికి వస్తున్నా అంటాడు కృష్ణ. వెంటనే కృష్ణ సత్య ఉన్న పీజీకి వెళ్తాడు కంగారుగా. సత్య ఏడుస్తూ బయటికి వస్తుంది. వచ్చి వెంటనే కృష్ణని హక్ చేసుకుంటుంది. వెక్కి వెక్కి ఏడుస్తుంది సత్య. ఏమేం సత్య, చెప్పు, ఏడవకు అంటాడు కృష్ణ. కృష్ణ ఆద్యని కిడ్నాప్ చేశారట. వాట్, కిడ్నాప్ చేశారా అంటాడు కృష్ణ. అవును కృష్ణ, నేను చెప్పా కదా అతను మంచివాడు కాదు అని. రవితేజ అంటాడు కృష్ణ. అవును, నేను తిరిగి వెళ్ళకపోతే తన్ని చంపేస్తా అని వార్నింగ్ నోట్ పెట్టాడు. నా నా నాకేం చేయాలో అర్థమవటం లేదు. నేను ఏదో ఒకటి చేస్తా, నువ్వు టెన్షన్ తీసుకోకు అంటాడు కృష్ణ. చూసావా నా వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో, ఆద్యకి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను కృష్ణ.
సత్య, డోంట్ వరీ, నేను చూసుకుంటా, కంగారు పడకు. సత్య వెంటనే తన ఫ్రెండ్కి కాల్ చేసి ఆద్య లొకేషన్ ట్రాక్ చేయమని చెప్తాడు. వెంటనే ఆ లొకేషన్ దగ్గరికి స్టార్ట్ అవుతాడు సత్యతో పాటు. ఒక 3 అవర్స్కి అక్కడికి చేరుకుంటారిద్దరు. సత్య, నువ్వు లోపలే ఉండు, నేను వెళ్ళి ఆద్యం తీసుకుని వస్తాం. కృష్ణ, వాడు అసలే మంచోడు కాదు, నువ్వు జాగ్రత్త. ఇక వెంటనే కృష్ణ అక్కడి నుండి లోపలికి వెళ్తాడు. అది ఒక పాడుబడిన ఇల్లులా ఉంది. ఎక్కడ పడితే అక్కడ బస్తాలు, ఇనుప సామాన్లు ఉన్నాయి. అక్కడ రవితేజ మనసులు ఎదురు చూస్తున్నారు కృష్ణను పట్టుకోవడానికి. కృష్ణ వాళ్ళని దాటుకొని లోపలికి వెళ్ళి ఆద్యకు ఉన్న కట్లు విప్పుతాడు. ఆద్య కృష్ణని గట్టిగా అరుస్తుంది. వెనకాల నుండి ఒకడు గట్టిగా కొట్టబోతూ రావటం చూసి వెంటనే కృష్ణ అది పసిగట్టి వాణ్ణి ఒక షాట్తో కొట్టి ఆదిని బయటకు తీసుకుని వెళ్ళిపోతాడు. తను వెళ్ళేసరికి సత్య కారులో ఉండదు. అది రవితేజ పని అని అర్థమై కార్ని కాల్తో గట్టిగా కొడతాడు. ఆదే కృష్ణ వైపు చూస్తూ, సారీ కృష్ణ, ఇలా అవుతుందని అనుకోలేదు. సారీ చెప్పవలసింది నువ్వు కాదు ఆద్య, వాడి చేతి చెప్పిస్తా, పద వెళ్దాం అని ఆద్యని కారులో ఎక్కించుకొని సత్య ఫోన్ని ట్రాక్ చేయడానికి ట్రై చేస్తాడు కృష్ణ. కానీ సత్య ఫోన్ కారులోనే కనిపిస్తుంది. కృష్ణ కారు ఫాస్ట్గా ముందుకు వెళ్ళనిస్తాడు. కృష్ణ, వాడెక్కడికి తీసుకుని వెళ్ళి ఉంటాడో నాకు తెలుసు అంటుంది ఆద్య. ఖచ్చితంగా చెప్పగలవా అంటాడు కృష్ణ. హా, వాళ్ళు మాట్లాడుకునే టైంలో నేను విన్నా. ఒకవేళ సత్య కాని వస్తే ఇక్కడి నుండి ఒక 30 కిలోమీటర్ దూరంలో ఓ కళ్యాణ మండపం ఉంది. మేబీ అక్కడికి వెళ్ళి ఉండవచ్చు. కృష్ణ కార్ని ఫాస్ట్గా పోనిస్తాడు. కాసేపటికి అక్కడికి చేరుకుంటారు వాళ్ళు. వెంటనే కృష్ణ ఆద్యను తీసుకుని లోపలికి వెళ్తాడు. ఎదురుగా సత్యని పెళ్లిపీటలపైన చూసి కృష్ణ ముందుకు వెళ్ళబోతాడు. కానీ సత్య వాళ్ళ నాన్న ఎదురుగా వస్తారు. కృష్ణని పక్కకి తీసుకువెళ్తారా ఆయన. అంకుల్ ప్లీజ్, ఈ పెళ్లిని నేను ఎలా అయినా ఆపి తీరుతాను. నాకు సత్య కావాలంకుల్, నా మీద నమ్మకం ఉంచండి. నీపై నమ్మకం లేక కాదు కృష్ణ పక్కకి తీసుకుని వచ్చింది. వాళ్ళలో అందరూ జైలుకి వెళ్ళిపోవాలి. మమ్మల్నే కాదు, వాడెంతో మందిని బాధ పెట్టాడు. అనవసరంగా అమాయకుల ప్రాణాలు తీశాడు. ఇలాంటి వాడు బ్రతికుండకూడదు. థ్యాంక్స్ అంకుల్, నన్ను నమ్ముతున్నందుకు. కృష్ణ సత్య వాళ్ళ ఫాదర్ని గట్టిగా హగ్ చేసుకుని మళ్ళీ మండపంలోకి వెళ్ళిపోతాడు కృష్ణ. వెంటనే స్టేజ్ మీదకి వెళ్తాడు. అక్కడి నుండి సత్య పైకి లేయి అని చెప్పగానే ఉలిక్కిపడి పైకి లేస్తుంది సత్య. రే, ఎవర్రా నువ్వు అంటారు రవితేజ. నేనెవరైతే నీకెందుకు బ్రదర్, సత్య నేను ఎప్పటి నుండి ప్రేమించుకుంటున్నాం అంటాడు కృష్ణ. మధ్యలో వచ్చింది మీరు, సారీ నువ్వు. మర్యాదగా పక్కకు తప్పుకుంటే మీకే మంచిది. లేకుంటే ఏంటి, డైలాగ్ కోసం వెయిట్ చేస్తున్నావా? నేనేమన్నా సినిమాలో హీరో అనుకున్నావా? రవితేజ మనసులకు సైగ చేస్తాడు. వెంటనే కృష్ణ వాళ్ళని ఎదుర్కొని సత్యని పక్కకి తప్పిస్తాడు. చూడ్డియా రవితేజ రాజు, నువ్వెందుకు ఇంతలా చేయటం? ఎన్ని చేసినా నీకే బొక్కపడుద్ది. రవితేజకి ఒళ్ళు మండిపోయింది. ఒంటి కాలి మీద కృష్ణ పైకి వస్తాడు. కృష్ణని గట్టిగా కొడతారు రవితేజ. కృష్ణ తిరిగి కొట్టడం, ఈ లోపే పోలీసులు రావటం అన్నీ ఒకేసారి జరిగిపోతాయి. రవితేజని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇన్ని రోజులు సరైన ఆధారం లేక వాళ్ళేం చేయలేకపోతారు. కానీ కృష్ణ జరిగిన అన్యాయాలను కనుక్కొని అందర్నీ పోలీస్ స్టేషన్కి కేసులు పెట్టడానికి పంపుతాడు. ఇలా ఈ మండపంలో పెళ్లి జరుగుతుందని కృష్ణని ఇన్ఫామ్ చేయటం, కరెక్ట్గా వాళ్ళు కొట్టుకునే టైంకి పోలీసులు రావటం ఒకేసారి జరిగిపోతుంది. అంతే, ఇక సత్య ఆనందానికి హద్దులు లేవు. కృష్ణ సత్య దగ్గరికి వెళ్ళి, ఇంకన్నా భయం వదిలేరా, ఏం జరిగిన ధైర్యంగా ఫైట్ చేయాలి అని తన దగ్గరికి తీసుకుంటాడు. ఇలా వాళ్ళ నాన్న అమ్మ కూడా పెళ్లికి వెంటనే ఒప్పుకుంటారు. ఇంకేముంది, ఇద్దరికి మంచి ముహూర్తం చూసి పెళ్లి చేస్తారు. వాళ్ళ లైఫ్ ఇక్కడ స్టార్ట్ అయిందన్నమాట. కృష్ణ లవ్ సత్య. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.